హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2015లో విడుదలైన ఫ్లయింగ్ కలర్స్ అనే జపనీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాం. చదువేరా అని అందం మాత్రమే ఉన్న ఒక తెలివి తక్కువ అమ్మాయి జీవితంలోకి ఒక ట్యూషన్ టీచర్ ఎంటర్ అవుతాడు. మరి ఆ ట్యూషన్ టీచర్ వచ్చిన తర్వాత ఈ అమ్మాయి యొక్క జీవితం ఎలా మారిపోతుందన్నదే ఈ స్టోరీ సయాకా అనే మిడిల్ స్కూల్ అమ్మాయిది. సయాకాకి జనరల్గా అసలు ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఎవరితోన్నా కలవాలన్నా చాలాసార్లు ఆలోచిస్తుంది. ఇంకా తన క్లాస్మేట్స్ అందరూ తన్ని బుల్లీ చేయడమే వాళ్ళకి పనిగా పెట్టుకుంటారు. సయాకాని ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటారు కాబట్టి సయాకా అంత ఈజీగా ఎవరితో కలిసిపోదు. తను చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రతిరోజు తనకి ఫ్రెండ్స్ అయితే బాగుండని ఏడుస్తూ ఉంటుంది. సయాకాకి ఇద్దరు యంగర్ సిబ్లింగ్స్ ఉంటారు. తన తమ్ముడి పేరు రయూటా, ఇంకా తన చెల్లి పేరు మయూమి. కానీ సయాకా వాళ్ళ నాన్న ఇద్దరు కూతుర్లని ఏ రోజు పట్టించుకున్నదే లేదు. ఎందుకంటే తన కాన్సన్ట్రేషన్ ఇంకా ఫోకస్ మొత్తం రయూటో పైన పెడతాడు. రయూటోని ఎప్పటికన్నా ఒక పెద్ద బాస్కెట్బాల్ ప్లేయర్ చేద్దామనేదే వాళ్ళ నాన్న డ్రీమ్ అయి ఉంటుంది. అందుకోసం తను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా తన కూతుర్లతో మాట కూడా మాట్లాడి ఉండడు. కానీ సయాకా ఇంకా వాళ్ళ చెల్లిని వాళ్ళ మమ్మీనే బాగా చూసుకుంటూ ఉంటుంది. తండ్రి ఉన్నా సరే తండ్రి లేని లోటుని తీర్చాల్సి వస్తుంది కాబట్టి తల్లి అయినా తండ్రి అయినా తానే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఓ రోజు స్కూల్ ప్లే గ్రౌండ్ లో కూర్చున్న సయాకా తలపైకి ఒక బాల్ వచ్చి పడడంతో తను వెంటనే అన్కాన్షియస్ అయిపోతుంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్న స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే సయాకా వాళ్ళ మమ్మీని పిలిపించి, మీ కూతురు అసలు మా స్కూల్ కి అన్ఫిట్, ఎందుకంటే తనకి చదవడం రాదు, ఏమీ రాదు, అలాంటి అమ్మాయిని మా స్కూల్లో ఉంచుకున్నామంటే మా స్కూల్ పరువే పోతుంది, తను ఒక మెంటల్ పేషెంట్, తనకి ఏదన్నా స్పెషల్ స్కూల్ ఉంటే దానిలో జాయిన్ చేయండి అని చెప్పి వెంటనే సయాకాని డిస్మిస్ చేసేస్తారు. వాళ్ళ మమ్మీ బాధగా సయాకా చేయి పట్టుకొని దాన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళని దాటి వెళ్తారు. సయాకా ఇక్కడ సరదాగా వాళ్ళిద్దరిని చూసి, అమ్మ ఆ యూనిఫామ్ భలే ఉందమ్మా అని అనగానే వాళ్ళ మమ్మీ సయాకాని అదే స్కూల్లో జాయిన్ చేసేస్తుంది. స్కూల్లో జాయిన్ అయింది సరే, కాకపోతే ఇక్కడ కూడా తన పాత స్కూల్ స్టూడెంట్స్ ఉన్నట్టే తినని బుల్లీ చేస్తూ తిన్ని బాగా ర్యాగింగ్ చేసి ఇబ్బంది పెడతారేమో అనుకున్న సయాకా ఆలోచనలన్నీ తారుమారైపోతాయి. ఎందుకంటే ఇక్కడున్న స్టూడెంట్స్ ఎవరు కూడా సయాకాని ఏడిపించడం లేదు. ప్రతి ఒక్కరు సయాకాతో చాలా మంచిగా నడుచుకుంటూ ఉంటారు. మరీ ముఖ్యంగా గ్రూప్ ఆఫ్ 3 ఫ్రెండ్స్, వీళ్ళ ముగ్గురు సయాకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు చాలా తక్కువ టైంలోనే. సయాకా డ్రెస్ ని సరి చేయడం, తన్ని వాష్రూమ్ లోకి తీసుకువెళ్ళి తనకి మేకప్ వేసి ఇంకా అందంగా తయారు చేయడం లాంటి పనులన్నీ చేస్తూ ఉండడంతో సయాకాకి కూడా వీళ్ళ ముగ్గురు నచ్చేస్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. వీళ్ళ ఏజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా వాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ ని ఫాలో అవడం మొదలు పెడతారు. వాళ్ళ జుట్టుల్ని తీసుకెళ్లి బకెటెడ్ పెయింట్ లో ముంచడం, అంటే జుట్టులకి మొత్తం రంగులు వేసుకోవడం, ఇంకా రివీలింగ్ క్లోత్స్ వేసుకోవడం, దాంతో పాటు ఫుల్ గా మేకప్ వేసుకొని తాగడం, తిరగడం, పబ్స్ కి వెళ్ళడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. సింపుల్ గా చెప్పాలంటే స్కూల్ స్టూడెంట్స్ ఏం పనులు అయితే చేయకూడదు ఆ పనులన్నింటినీ వీళ్ళు చేసి చూపిస్తారు. అంటే వీళ్ళందరూ ఇంకా కంప్లీట్ గా పాడైపోయారని అర్థం. ఇలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత సయాకా ప్రతిరోజు ఇంటికి ఎర్లీ మార్నింగ్ వస్తుంది. వాళ్ళ నాన్న ఇంకా రయూటో ఆ టైంలో బయట బాస్కెట్ బాల్ ఆడుతూ ఉంటారు. సయాకా రాత్రి రావాల్సింది పోయి పొద్దున్నే వస్తుందని చూసిన వాళ్ళ నాన్న సయాకా మీద ప్రతిరోజు కోపడుతూ ఉంటాడు. నిజానికి సయాకాతో వాళ్ళ నాన్న ఒక్కసారి కూడా మాట్లాడు, కేవలం తిట్టేటప్పుడు తప్ప. ఆ మాటల్ని కూడా సయాకా పెద్దగా లెక్క చేయకుండా వాళ్ళ నాన్నని అస్సలు పట్టించుకోకుండా వాళ్ళ మమ్మీ ఇంకా చెల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతా బానే ఉంటుంది అనుకున్న సయాకాకి ఆ రోజు ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే వాళ్ళ హోమ్ రూమ్ టీచర్, అంటే వాళ్ళ క్లాస్ టీచర్, అతని పేరు మిస్టర్ నిషిమూరా ఆ రోజు సయాకా బ్యాగ్ తీసుకొని బ్యాగ్ లోపల చెక్ చేస్తే దాని లోపల ఒక ప్యాకెట్ ఆఫ్ సిగరెట్స్ దొరకడంతో వెంటనే ప్రిన్సిపల్ దగ్గరికి సయాకాని తీసుకువెళ్లి వాళ్ళ మమ్మీని కూడా పిలిపిస్తాడు. సయాకా మళ్ళీ చేసిన తప్పుకి ఈసారి కూడా తన్ని ఈ స్కూల్ నుంచి కూడా డిస్మిస్ చేద్దామని ఆ ప్రిన్సిపల్ నిర్ణయానికి వస్తే వాళ్ళ మమ్మీ అస్సలు ఒప్పుకోకుండా ప్రిన్సిపల్ తో ఆర్గ్యూ చేస్తూ కేవలం స్మార్ట్ స్టూడెంట్స్ నుంచి వచ్చే ప్రాఫిట్ తో ఆనందపడమే కాక వీక్ స్టూడెంట్స్ కి కూడా సరైన పాఠాలు, గుణపాఠాలు నేర్పడమే స్కూల్ యొక్క బాధ్యత అని చెప్పి ప్రిన్సిపల్ ని చివరికి కన్విన్స్ చేయగలుగుతుంది. కానీ సయాకా ఇవాళ తప్పు చేసింది కాబట్టి తనకి పనిష్మెంట్ గా 1 మంత్ సస్పెన్షన్ అయితే ఇచ్చేస్తాడు. సయాకా చేతిలో ఇప్పుడు నెల రోజులున్నాయి. నెల రోజులు తను ఒక్కతే ఇంట్లో కూర్చొని ఏం చేస్తుందని బాగా ఆలోచించుకున్న తర్వాత తను మేకప్ పైన ఫోకస్ చేద్దాం అనుకుంటుంది. అందుకే ఇప్పుడు తన హెయిర్ ని కూడా మంచి కలర్ వేయించుకొని అలాగా సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ సయాకాని ఈ టైం మొత్తం ఇలా వేస్ట్ చేయొద్దని చెప్పి, యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు కదా, కావస్తే నేను ట్యూషన్ లో కూడా జాయిన్ చేస్తానని వెంటనే సైహో క్రామ్ స్కూల్ అనే ఒక ట్యూషన్ సెంటర్ దగ్గర జాయిన్ చేసేస్తుంది సయాకాని. అక్కడే సయాకా సుబాటా అనే ఒక టీచర్ ని కలుస్తుంది. ఇతనే ఇంకా ఇవాల్టి నుంచి సయాకాకి ట్యూషన్ టీచర్ గా ఉండబోతున్నాడు. కానీ సుబాటా సయాకా అవతారాన్ని చూసి షాక్ అయ్యి, ఇలాంటి స్టూడెంట్స్ కూడా నా దగ్గర చదువు నేర్చుకోవడానికి వస్తున్నారా అని ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత తను సయాకాకి ఇంట్రడ్యూస్ చేసుకొని సయాకా గురించి కూడా కాస్త తెలుసుకున్న తర్వాత లోపలికి తీసుకువెళ్ళి కూర్చోపెట్టి తన యొక్క బేసిక్ నాలెడ్జ్ ని టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా టెస్ట్ చేసే పనిలోనే తనకు ఒక బేసిక్ ఎగ్జామ్ అయితే పెడతాడు. తీరా చూస్తే దానిలో సయాకాకి 0 మార్క్స్ వస్తాయి. కనీసం ఒక్క క్వశ్చన్ ని కూడా తను సరిగ్గా చేయలేకపోతుంది. అయినా సయాకాని బాధ పెట్టకూడదు కాబట్టి సరే ఇలా 0
జీరో వచ్చినా ఏం పర్లేదు, కనీసం నువ్వు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి ట్రై చేసావు కాబట్టి వెరీ గుడ్. నీ నాలెడ్జ్ 4th గ్రేడ్ స్టూడెంట్కి సమానంగా ఉంది. అందుకోసం నేను నీకు ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ నుంచి మొదలుపెట్టి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు టీచ్ చేయబోతున్నాను. నీకు ఎలాగైనా సరే కయో యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చేలా చేస్తాను, అది నా బాధ్యత అని అంటాడు. కానీ ఈ మాటలకి సయాక పడి పడి నవ్వుతుంది. ఎందుకంటే కయో యూనివర్సిటీ అంటే జపాన్లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ అండ్ డిఫికల్ట్ టు ఎంటర్ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో సయాక లాంటి దద్దమ్మ ఎలా ఎంటర్ అవుతుందని తన మీద తనకే నమ్మకం లేనట్టు నవ్వుతూ ఉండడంతో సుబాటాకి ఎలా రియాక్ట్ అవ్వాలో అస్సలు అర్థం కాదు. అయినా సరే తన నమ్మకాన్ని తను ఉంచుకొని ఖచ్చితంగా నువ్వు కయో యూనివర్సిటీలోకి ఎంటర్ అవుతావని అయితే సయాకాకి ప్రామిస్ చేస్తాడు. సుబాటానే సయాకాని అంతలా నమ్ముతున్నాడు. మరి తనను తను నమ్ముకోవడంలో తప్పు లేదు కాబట్టి నెక్స్ట్ డే నుంచి తన ఫ్రెండ్స్తో పార్టీకి కానీ బయటికి వెళ్ళినా సరే తను అక్కడ కూర్చొని చదువుకుంటూ ఉంటుంది. ఎటువంటి విషయాలకి డిస్ట్రాక్ట్ అవ్వదు అసలు. కానీ సయాకా ఫ్రెండ్స్ అందరూ తన్ని చూసి షాక్ అవుతారు. అదేలా తనలో ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మనలాగైతే లేదు కదా అని సంతోషం కూడా పడతారు. అలా సయాకా బుర్రలోకి ఎంతో కొంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ని ఎక్కించడం కోసం సుబాటా చాలా కష్టపడతాడు. సుబాటా సయాకా కోసమే కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ కోసం కూడా అంతే కష్టపడతాడు. ప్రతి ఒక్కరితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటాడు. అలా 1 వీక్ గడిచిపోతుంది. సయాకా ఈ వీక్ రాసిన టెస్ట్ లో తనకి 0 కాకుండా 5 వస్తుంది. ఎంతో కొంత ఇంప్రూవ్ అవ్వడం వల్ల సయాకాని ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకోమని, ఇంకాస్త కష్టపడితే నీ మార్క్స్ ఖచ్చితంగా పెరుగుతాయని తన్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు సుబాటా. కానీ సయాకా లాంటి డంబ్ స్టూడెంట్ ని చదివించడం సుబాటాకి అంత ఈజీ ఏమీ కాదు. ఎందుకంటే తనకి సింపుల్ థింగ్స్ కూడా అస్సలు రావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఎలా డ్రా చేయాలి, నార్త్ కి ఆపోజిట్ సౌత్ ఉంటుందన్న విషయాలు కూడా తనకి తెలియదు. కాబట్టి సయాకా కోసం ఇప్పుడు సుబాటా డబుల్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సుబాటా చదువుని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మార్చడం కోసం సయాకా మొహం పైన వేసుకున్న మేకప్ ని తను చెప్పే ప్రతి ఒక్క ఆన్సర్ కి ఒక్కొక్క లేయర్ ని పీకించేస్తూ ఉంటాడు. దాంతో పాటు ఒకవేళ సయాకా నెక్స్ట్ టెస్ట్ లో కనుక 100/100 ఫుల్ స్కోర్ ని తెచ్చుకుందంటే సయాకాకి తన చైల్డ్హుడ్ పిక్చర్ ఒకటి చూపించి తన యొక్క చైల్డ్హుడ్ స్టోరీస్ కూడా చెప్తానని చెప్పడంతో వాళ్ళందరూ బాగా ఎగ్జైట్ అవుతారు. సయాకా దీనివల్ల కాస్త మోటివేట్ అవుతుంది. ఎలాగైనా అతని చైల్డ్హుడ్ పిక్చర్ చూడాలని చెప్పి ఇంకాస్త ఎక్కువ కష్టపడుతూ ఉంటుంది. కానీ సయాకా వెళ్తున్న ట్యూషన్ ఫీజు అనేది చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ నాన్న అంత డబ్బుల్ని తెచ్చి కట్టలేకపోతున్నందుకు సయాకాని ఆ ట్యూషన్ మానేమని అంటాడు. వాళ్ళ మమ్మీ అడ్డు చెప్తుంది. అయినా సరే వినిపించుకొని వాళ్ళ నాన్న సయాకాని ట్యూషన్ మానేమని బలవంత పెడతాడు. నిజానికి అతను డబ్బులు కట్టలేక కాదు, సయాకాకి ఎంత కట్టినా సరే ఎంత చదివినా సరే తను ఒక దద్దమ్మలానే ఉంటుంది. తను 0 తప్ప టెస్ట్లో ఇంకా ఎంత స్కోర్ని తెచ్చుకోలేదు అన్న విషయం వాళ్ళ నాన్నకి ముందు నుంచే తెలుసు కాబట్టి సయాకా కోసం మాత్రమే ఇంత డబ్బుల్ని వేస్ట్ చేయాలని అతను అనుకోడు. అందుకోసమే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకలా మాట్లాడుతూ ఉంటాడు. అలా ఓ రోజు ట్యూషన్కి రేజీ అనే ఒక అబ్బాయిని వాళ్ళ మమ్మీ బలవంతంగా ఈడ్చుకొచ్చి తను తప్పించుకుంటే ఆపే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నిజానికి వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ ఇద్దరు లాయర్స్ అయి ఉంటారు. సో వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు తన కొడుకు రేజీని కూడా ఒక లాయర్ చేద్దామని అనుకుంటే తను మాత్రం 24 గంటలు వీడియో గేమ్స్ ఆడుతూనే ఉంటాడు. అందుకోసం కనీసం ఇక్కడికి వస్తే అన్న తనకి చదువు మీద కాస్త ఇంట్రెస్ట్ కలిగి బుద్ధి వస్తుందేమో, అప్పటికన్నా తను ఒక మంచి లాయర్ అవుతాడేమో అని వాళ్ళ మమ్మీ ఎక్స్పెక్ట్ చేసే ఇప్పుడు తన్ని సుబాటా యొక్క ట్యూషన్ కి తీసుకొని వస్తుంది. రేజీ యొక్క గేమ్ ప్లే ని చూసి సుబాటా ఇంప్రెస్ అయ్యి నీకు రివెంజ్ ప్లే అంటే ఏంటో తెలుసా అని అడుగుతాడు. ఆ తర్వాత తన్ని మెల్లమెల్లగా మోటివేట్ చేస్తూ చదువు యొక్క వాల్యూ గురించి చెప్పడంతో రేజీ కూడా మెల్లమెల్లగా చదువుకుంటూ తాను ఎప్పటికన్నా ఒక మంచి లా స్కూల్లో జాయిన్ అవ్వాలనుకొని వాళ్ళ నాన్నకు ఒక గుణపాఠం చెప్దామని డిసైడ్ అవుతాడు. ఇంకా సయాగా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళినా సరే ఇంట్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే తను పుస్తకాల వైపే చూస్తూ ఉంటుంది. ఎటువంటి డిస్ట్రాక్షన్స్ పెట్టుకోకుండా చాలా బాగా కష్టపడి చదవడం వల్ల తనకి నెక్స్ట్ వీక్లీ టెస్ట్ లో 100/100 వచ్చేస్తుంది. ప్రామిస్ చేసినట్టే ఇప్పుడు తను 100 తెచ్చుకుంది కాబట్టి సుబాటా ఇప్పుడు తన చైల్డ్హుడ్ పిక్చర్ ని ఒకటి చూపించి తన యొక్క చైల్డ్హుడ్ స్టోరీని చెప్పాలని స్టూడెంట్స్ అందరూ డిమాండ్ చేస్తూ ఉండడం వల్ల వెంటనే ఒక పిక్చర్ ని చూపిస్తాడు. ఈ పిక్చర్ ని చూపించంగానే నేను కూడా చిన్నప్పుడు మీ అందరిలానే ఒక యావరేజ్ స్టూడెంట్ని, కానీ కష్టపడి చదువుకొని పైకి వచ్చాను. అందుకే ఎప్పటికన్నా మీ అందరినీ కూడా బాగా చదివించి మీ అందరి యొక్క పొజిషన్స్ని కూడా అంత పైకి తీసుకువెళ్ళాలనేదే నా డ్రీమ్. నా కోసమన్నా మీరు బాగా చదువుకోండి అని వాళ్ళందరినీ ఇంకా బాగా మోటివేట్ చేసేస్తూ ఉంటాడు. ఇలా 1 మంత్ గడిచిపోవడం వల్ల సయాకే ఇప్పుడు మళ్ళీ తన హెయిర్ని బ్లాక్ కలర్లోకి మార్చేసుకొని స్కూల్కి వెళ్ళడం మొదలు పెడుతుంది. తన క్లాస్ టీచర్ మిస్టర్ నిషిమోరాకి సయాకా యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇద్దాం అనుకుంటుందన్న విషయం తెలియగానే జోకులు వేస్తూ నువ్వు ఒక యూనివర్సిటీకి వెళ్ళడం అంటే అది జరగని పని, అలా జరిగిందంటే నేను బట్టలు లేకుండా ప్లే గ్రౌండ్లో డాన్స్ వేస్తానని అంటూ ఉండడంతో సయాకా కూడా ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓ రోజు సయాకా ఇంకా రేజీ వీళ్ళిద్దరూ రెస్టారెంట్ ముందు నుంచుంటే వాళ్ళ క్లాస్ టీచర్ మిస్టర్ నిషిమోరా ఇంకా సుబాటా వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్తూ ఉండడాన్ని గమనిస్తారు. వెంటనే వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ వాళ్ళు వెళ్ళిన రెస్టారెంట్కి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళ మాటలన్నింటినీ సీక్రెట్గా వింటూ ఉంటారు. ప్రస్తుతం సుబాటా నడుపుతున్న ఆ ట్యూషన్ సెంటర్ సుబాటా ఒక్కడిదే కాదు, మిస్టర్ నిషిమోరా కూడా అక్కడికి వచ్చి అక్కడ ట్యూషన్స్ చెప్పడం ఇంకా ఆ ట్యూషన్ కోసం తను ఫండింగ్ అంతా చేయడం
చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళిద్దరికీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ ట్యూషన్పై. అందుకే ఇప్పుడు సయాక వాళ్ళ ట్యూషన్ సెంటర్లోనే జాయిన్ అయిందని తెలుసుకున్న తర్వాత మిస్టర్ నిషిమూరా సుబాటాని కలిసి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకన్నా తెలుస్తుందా, సయాక లాంటి డంప్ స్టూడెంట్స్ని మనం మన ట్యూషన్లో జాయిన్ చేసుకున్నామేమి బయట వాళ్ళకి తెలిస్తే మన ట్యూషన్ సెంటర్ పరువే పోతుంది, అలాంటి వాళ్ళని మన ట్యూషన్లో ఉంచుకోకూడదు, వెంటనే రేపు ఏదో ఒక కారణం చెప్పి దాన్ని బయటికి పంపేయని అంటే సుబాటా అస్సలు ఒప్పుకోడు. సయాక తను కోరుకున్న యూనివర్సిటీలోకి ఎంట్రీ ఇస్తుంది. తన్ని నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి, నమ్మకపోయినా పర్లేదు, నేను సయాకని చదివిస్తాను, అలాంటి వీక్ స్టూడెంట్స్ని కూడా డీల్ చేస్తేనే కదా మన ట్యూషన్ సెంటర్ యొక్క పరువు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి, దాని గురించి కూడా ఆలోచించండి, ఇంకా ఈ పాయింట్ గురించి నా దగ్గర డిస్కస్ చేయకండి అని మిస్టర్ నిషిమోరాని అక్కడి నుంచి పంపించేస్తాడు. కానీ ఇప్పుడు సుబాటా మాట్లాడిన మాటలన్నిటికీ సయాక చాలా ఎమోషనల్ అయిపోతుంది. తండ్రి ప్రేమ అంటేనే ఏంటో తెలియని సయాకకి ఇప్పుడు సుబాటా తన తండ్రి పొజిషన్లో నుంచొని తన కోసం మాట్లాడుతూ ఉండడాన్ని గమనించి చాలా బాధపడుతుంది. అదేలా ఇంకొక వైపు నుంచి సంతోషంతో కళ్ళమట నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఓ రోజు మిస్ కూడో అంటే సయాక వాళ్ళ మమ్మీని సుబాటా తన ఆఫీస్కి పిలిపిస్తాడు. అక్కడికి పిలిపించగానే సయాకకి ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి చాలా తక్కువ రోజులు ఉన్నాయి. ఇంత తక్కువ రోజుల్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేయాలంటే సయాక కనీసం వారానికి 6 రోజులైనా ట్యూషన్కి అటెండ్ అవ్వాలి. అలా అవ్వాలంటే ఎప్పట్లా కాకుండా డబుల్ అమౌంట్ని మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పంగానే వాళ్ళ మమ్మీ ఎలాగన్నా సరే సయాకాని బాగా చదివించుకోవాలని చెప్పి ఎప్పుడు చేసే పనుల కన్నా 2 పనులు చేసి డబుల్ వేజెస్ని పొందిన తర్వాత తనకి తెలిసిన కొంతమంది చుట్టాల దగ్గర నుంచి కొంత అప్పును కూడా తీసుకొని సయాక ఫీజుని అయితే చివరికి కట్టేయగలుగుతుంది. కానీ ఈ విషయాలన్నీ సుబాటా ద్వారా సయాకకి తెలియంగానే సయాక వాళ్ళ మమ్మీ తన కోసం ఇంత కష్టపడుతుందని తెలుసుకొని చాలా బాధపడుతుంది. కళ్ళమట నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఈసారి సయాక వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బయటికి వెళ్ళినప్పుడు ఇంకా ఫోకస్గా చదువుకుంటుంది. ఇదంతా గమనించిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సయాకాని ఒకసారి హాట్ స్ప్రింగ్కి ఇన్వైట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ సరదాగా స్నానం చేస్తూ ఆ నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు సయాకాతో మిగిలిన ఫ్రెండ్స్ అందరూ చెప్తారు, ఇదే ఆఖరిసారి నేను నిన్ను పిలవడం బయటికి, ఇంకా దీని తర్వాత నిన్ను ఎగ్జామ్ అయ్యేంత వరకు అసలు బయటికి పిలవం, అస్సలు డిస్టర్బ్ చేయం కూడా, నువ్వు నీ స్టడీస్ పైనే ఫోకస్ చేయని అంటారు. అసలు ఇంత సపోర్టివ్ ఫ్రెండ్స్ దొరికినందుకు సయాక చాలా అదృష్టవంతురాలా ఫీల్ అవుతున్నట్టు వాళ్ళ మమ్మీ కూడా తన కోసం ఇంతలా కష్టపడుతుంది. దానికి మించి సుబాటా ప్రతిరోజు తన కోసం డబల్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ఇంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నా తను మంచి స్కోర్ని తెచ్చుకోకపోతే తను చాలా అవమానంగా ఫీల్ అవుతుంది. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా అంతే అవమానంగా ఫీల్ అయ్యేలా చేస్తుందని చాలా బాధపడుతుంది. ఫైనల్గా ఇప్పుడు సయాక తన హై స్కూల్ సిలబస్కి అప్గ్రేడ్ అవుతుంది. అంటే ఇంతవరకు తను 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ ఆ క్లాసెస్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకొని 10th క్లాస్ సిలబస్కి చేరుకుంటుంది. కానీ ఇప్పుడు తను ఎస్ఏ ఎలా రాయాలో నేర్చుకోవాలి కాబట్టి సుబాటా తనకి చాలా బుక్స్ని అయితే సజెస్ట్ చేస్తాడు. దాంతోపాటు ఎక్కువ న్యూస్ చూడమని కూడా చెప్పడం వల్ల సయాక ఇంకా ఇంట్లో న్యూస్ తప్ప టీవీలో ఏమి చూడకుండా ఉంటుంది. దాంతోపాటు సయాక అనవసరపు విషయాలపైన ఫోకస్ చేయకూడదని ఆఖరికి తన హెయిర్ ని కూడా షార్ట్ గా కట్ చేసేసుకుంటుంది. సయాక కొత్త అవతారాన్ని చూసిన రేజీ షాక్ అయిపోయి ఇదేంటి ఇలా చేసుకున్నావంటే నేను చదువు మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను అని అంటుంది. వాళ్ళ మమ్మీ కూడా సయాక ఫీజు కట్టడానికి చాలా చాలా కష్టపడుతుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ సయాకకి నిద్ర సరిపోదు, అంతలా చదివేస్తూ ఉంటుంది. మిస్టర్ నిషిమోరాకి దొరికిందే ఛాన్స్ కాబట్టి సయాక జుట్టు పట్టుకొని తన్ని పైకి లేపి ఏంటి క్లాస్ రూమ్ లో నిద్రపోతున్నావా, నీకు ఇలా కాదు అని చెప్పి వెంటనే వాళ్ళ మమ్మీని స్కూల్ కి పిలిపించి కంప్లైంట్ చేస్తాడు. మీ అమ్మాయి సస్పెన్షన్ కి ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది, ఏమాత్రం మారలేదని వాళ్ళ మమ్మీకి చెప్తే మిస్ కూడా ఆ మాటలన్నింటినీ కొట్టిపడేసి మా అమ్మాయి ఒకప్పటి అమ్మాయి కాదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయి శ్రద్ధగా చదువుకుంటుంది, తను ఇప్పుడు ట్యూషన్ లో కూడా జాయిన్ చేశాను, తనలో ఉన్న ఇంప్రూవ్మెంట్ ని నేను రోజు రోజుకి చూడగలుగుతున్నానని అంటుంది. ఓ రోజు రేజీ కూడా తన అవతారాన్ని పూర్తిగా మార్చేసుకుంటాడు. తన హెయిర్ కలర్ బ్లాక్ చేసుకుంటాడు, కళ్ళకి గ్లాసెస్ కూడా పెట్టుకొని రావడంతో అదేంటి ఈ కొత్త అవతారానికి కారణం ఏంటని స్టూడెంట్స్ అందరూ అడిగితే తను సయాకాని చూసి ఎంతో కొంత నేర్చుకున్నాడని, తను ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వల్లే ఈ రోజు సయాకా లాగా తను కూడా బాగా చదువుకుందామని హెయిర్ కట్ చేయించుకొని బ్లాక్ కలర్ గా మార్పించుకొని గ్లాసెస్ పెట్టుకొని శ్రద్ధగా చదువుకోవడానికి ఇక్కడికి వచ్చాడని చెప్తాడు. సయాక ఇప్పుడు తన మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ముందు జరిగే ఒక మాక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి అయితే అటెండ్ అవుతుంది. కానీ తను అనుకున్నంత స్కోర్ అయితే ఆ ఎగ్జామ్ లో రాదు. ఎందుకంటే తనకి కేవలం దాని లోపల 60 మార్క్స్ రావడంతో చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. కానీ సుబాటా అస్సలు తన్ని బాధపడద్దని చెప్పి ఒకప్పుడు 0 తెచ్చుకున్న నువ్వే ఇప్పుడు మెయిన్ మాక్ టెస్ట్ లోని ఇంతలా 60 మార్క్స్ తెచ్చుకున్నావంటే ఇది చాలా గొప్ప ఇంప్రూవ్మెంట్ అని అంటాడు. ఎలాగో ఇంకొక 2 మాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటికి కూడా బాగా ప్రాక్టీస్ చేయి, అప్పుడు నువ్వు ఫైనల్ ఎగ్జామ్ లో తీస్తావని తన్ని మోటివేట్ చేస్తాడు. ఇంటికి వెళ్ళిన సయూకాకి వాళ్ళ నాన్న తన తమ్ముడు రయూటాని కొట్టడం కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఇప్పుడు బేస్బాల్ ని ఆడనని, బేస్బాల్ అంటే తనకి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఆ గేమ్ ని డ్రాప్ చేస్తానని అనడంతో వాళ్ళ నాన్న కోపంతో రయూటాని కొడుతూ ఉంటే రయూటో ఇంకా తట్టుకోలేక వాళ్ళ నాన్నని పక్కకు తోసేసి బయటకైతే పారిపోతాడు. ఇంకా రాత్రంతా కూడా తన ఇంటికి రాకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కంగారు పడతారు. సయూక తన సెకండ్ ప్రాక్టీస్ మాక్ టెస్ట్ ని కూడా అటెండ్ చేస్తుంది. దీనిలో కూడా తను అనుకున్నంత మార్క్స్ ఏమీ రావు, ఓన్లీ 42 మార్క్స్ రావడంతో కాస్త బాధపడుతుంది. ఎందుకంటే
ఎందుకంటే తను వెళ్ళాలనుకుంటున్న కాయో యూనివర్సిటీకి మినిమం స్కోర్ 70 వస్తే కానీ దాని లోపల అడ్మిషన్ రాదు. అలాంటిది తిను ఇంత కష్టపడుతున్నా సరే తనకి కావాల్సిన మార్కులు రాకపోవడంతో ఇంకా తన మీద తనే హోప్స్ వదిలేసుకొని సుబాటా ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అతని మాటల్ని ఏమాత్రం లెక్క చేసుకోకుండా సుబాటా మీదే ఫైర్ అయ్యి అక్కడి నుంచి చాలా కోపంగా చిరాగ్గా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది ఇంటికి. తీరా ఇంటికి వచ్చి చూస్తే మళ్ళీ వాళ్ళ నాన్న రయూటోని కొడుతూ ఉంటాడు. ఎందుకంటే రయూటో ఈసారి వాళ్ళ స్కూల్ బేస్బాల్ టీం నుంచి బయటికి వచ్చేస్తాడు. నిజానికి వాళ్ళ నాన్నకి చిన్నప్పటి నుంచి ఒక బేస్బాల్ ప్లేయర్ అవుదామని ఆశ ఉండేది. ఆ ఆశల్నే ఇప్పుడు తన కొడుకు పైన రుద్దుతూ తను ఎప్పటికన్నా ఒక బేస్బాల్ సూపర్ స్టార్ అవ్వాలనేది అతను డ్రీమ్ గా పెట్టుకొని ఉన్నాడు. అందుకే ఇప్పుడు తాను అవ్వలేని ఆ బేస్బాల్ సూపర్ స్టార్ ని రయూటోని చేద్దాం అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి తన కోసం బేస్బాల్ ఎక్విప్మెంట్ మొత్తం కొని తీసుకొని వస్తే ఆఖరికి వీడి ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళ నాన్నకి ఒళ్ళు మండి ఏమాత్రం కనికరం లేకుండా తన కొడుకునే చాలా దారుణంగా కొడుతూ ఉంటాడు. సయాక ఇంకా వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా తన తండ్రిని ఆపుదాం అనుకుంటే వాళ్ళిద్దరిని కూడా ఒక్క చేత్తో పక్కకు తోసేస్తాడు. ఇంకా ఆపకుండా రయూటోని కొడుతూ ఉంటే వాళ్ళ మమ్మీకి ఏం చేయాలో అర్థం కాక తన భర్తని ఎలా కంట్రోల్ చేయాలో అస్సలు తెలియక వెంటనే ఒక బ్యాట్ ని తీసుకువెళ్ళి వాళ్ళ వెహికల్ అద్దం అయితే పగలగొట్టేస్తుంది. దీనివల్ల వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోయి తను ఏం చేస్తున్నాడో కాస్త సెన్స్ లోకి వస్తాడు. ఇదే అవకాశంగా భావించిన రయూటో వెంటనే కూడా వాళ్ళ నాన్న నుంచి చాలా దూరంగా తప్పించుకొని ఈసారి కూడా ఇంటి నుంచి పరిగెత్తేస్తాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ముగ్గురు పిల్లల్ని కండమే కాదు వాళ్ళని సరిగ్గా పెంచడం కూడా నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి నువ్వు వీళ్ళ ముగ్గురిని ఏ రోజైనా ప్రేమగా చూసుకున్నావా? ఒక తండ్రికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమీ నీకు లేవు. ఒక తండ్రిగాను ఒక భర్తగాను నువ్వు కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయావు. నీ మొహం చూస్తేనే చాలా అసహ్యంగా ఉంది. పిల్లలు ఎవ్వరికి నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికన్నా అర్థం చేసుకొని కాస్త మారవయ్యా అని చెప్పి తన్ని బాగా కొడుతూ ఉంటుంది. దానికి మించి అసలైన విషయం ఒకటి ఉంది. ఆ రోజు అసలైన మ్యాచ్ జరగక ముందు రోజు రాత్రి రయూటోకి ఆస్తమా అటాక్ వచ్చింది. ఆ గేమ్ లో ఎలా ఆడతాడో, ఆ గేమ్ లో తను ఎలా పర్ఫామ్ చేస్తాడో, ఒకవేళ ఓడిపోతే తనకి నీ మొహం ఎలా చూపించుకోవాలో అర్థం కాక తను చాలా టెన్షన్ పడడం వల్లే తనకి ఆస్తమా అటాక్ వచ్చిందని డాక్టర్ నాకు చెప్పాడు. ఇదంతా నీ వల్లే జరుగుతుంది. ఇప్పటికన్నా వాడు ధైర్యంగా వాడి మనసులో ఉన్న మాటని బయటకు చెప్పగలిగాడు. ఇప్పటికీ కూడా నువ్వు పిల్లల్ని అర్థం చేసుకోకపోతే ఇంకా ఎలా చెప్పు? వాడిని అంతలా కొడతావా? వాడు మనిషా పశువా? నీ కొడుకు వాడు. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నావు. అసలు నువ్వే మనిషివి కాదనుకుంటా అని చెప్పి చాలా కోపడుతుంది. అలా సయోక వాళ్ళ అమ్మ ఇన్ని సంవత్సరాలు ఆమె లోపలే దాచుకున్న బాధ కోపం మొత్తాన్ని అతని భర్త ముందు బయట పెట్టేయడం వల్ల కాస్త ప్రశాంతంగా ఫీల్ అవుతుంది. సయాకాని పట్టుకొని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే సయాక వాళ్ళ మమ్మీతో కలిసి తన ఫ్యూచర్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్న ఆ కాయో యూనివర్సిటీకి ఒక ట్రిప్ లాగా అక్కడికి వెళ్ళి ఆ యూనివర్సిటీ మొత్తాన్ని ఒకసారి చుట్టూ తిరిగిదాం అనుకుంటుంది. అందుకోసమే వాళ్ళ మమ్మీ అక్కడికి వెళ్ళి అక్కడున్న బిజీ స్టూడెంట్స్ ని చూడంగానే సయాక కూడా ఏదో ఒక రోజు యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత తను కూడా వీళ్ళందరిలాగే ఒక మంచి పిల్లలా బిహేవ్ చేస్తూ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నిటిని దూరంగా ఉంచేస్తుందేమో అని ఆ దేవుడిని ప్రార్థిస్తుంది. ఆ యూనివర్సిటీని విజిట్ చేయడం వల్ల ఇంకా వాళ్ళ మమ్మీ కూడా తన క్రామ్ స్కూల్ ని వదిలేసి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసిన విషయం తెలియగానే చాలా బాధపడిందని తెలుసుకున్న సయాక ఆ రాత్రే అర్ధరాత్రే చాలా స్పీడ్ గా ట్యూషన్ సెంటర్ కి వెళ్ళిపోతుంది. అక్కడ అప్పుడే పనులన్నీ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరదాం అనుకున్న సుబాటాని పలకరించి, సారీ, నేను ఆ రోజు మీతో అంత గట్టిగా మాట్లాడి ఉండకూడదు. నేను చేసింది చాలా పెద్ద తప్పు. రేపటి నుంచి నేను రెగ్యులర్ గా మీ దగ్గరికి వచ్చి చదువుకుంటాను. ఎలాగైనా సరే కాయో యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ వచ్చేలా చేస్తారని మీరు ప్రామిస్ చేశారు కదా, మరి ఆ ప్రామిస్ బ్రేక్ చేయకూడదు అని చెప్తుంది. ఈసారి ఇంటికి వచ్చిన సయాకాకి వాళ్ళ నాన్న తన తమ్ముడి యొక్క బేస్బాల్ ఎక్విప్మెంట్స్ అన్నిటిని తగలపెట్టేస్తూ ఉండడం కనబడుతుంది. వాళ్ళ నాన్న ఏంటి బేస్బాల్ ఎక్విప్మెంట్స్ తగలపెట్టడం ఏంటి అని షాక్ అయిన సయాకాకి అప్పుడే వాళ్ళ నాన్న చెప్తాడు, ఇప్పటి నుంచి వాళ్ళందరూ ఏం చేయాలో వాళ్ళ నాన్న ఏమి డిసైడ్ చేయడని, వాళ్ళకి ఏం కావస్తే అది చేసుకోమని, వాళ్ళ నాన్న ఎప్పట్లా కాకుండా అందరు పిల్లల్ని ఈక్వల్ గా ట్రీట్ చేస్తానని ప్రామిస్ చేస్తాడు. ఇదే మంచి టైం అనుకున్న సయాక వెంటనే తాను ఇప్పటి వరకు రాసిన 2 మాక్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ ని వాళ్ళ నాన్నకి చూపిస్తుంది. ఒకప్పుడు 0 తెచ్చుకునే తన కూతురే ఇప్పుడు 60-40 తెచ్చుకొని ఇంప్రూవ్ అయిందంటే ఖచ్చితంగా ఆ ట్యూషన్ టీచర్ చేస్తున్న మ్యాజిక్ తో పాటు నా కూతురు కూడా చాలా బాగా కష్టపడుతుందని తన కూతుర్ని మొదటిసారి పొగడ్డం వల్ల సయాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా సీన్ కట్ అయి నెక్స్ట్ సీన్లో ఈ రోజే సయాక యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేగా చూపిస్తారు. కానీ ఆ రోజు రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయేంత మంచు కురవడంతో సయాక ఎగ్జామ్ హాల్కి లేట్గా వెళ్తుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. టీవీలో చూపిస్తారు బస్ ఇంకా ట్రైన్ రూట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అని. ఇదే టైంకి వాళ్ళ నాన్న చాలా జాయ్ఫుల్గా సయాక దగ్గరికి వచ్చిరా, ఇవాళ నేను నా వెహికల్లో నిన్ను ఎగ్జామ్ దగ్గరికి డ్రాప్ చేస్తాను అని అనగానే సయాక షాక్ అవుతుంది. వాళ్ళ మమ్మీ డబుల్ షాక్ అవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా సయాక వాళ్ళ
నాన్న సయాకాతో ప్రేమగా మాట్లాడిందే లేదు. అలాంటిది ఇవాళ తన్ని డ్రాప్ చేస్తాడని అనగానే సయాకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దారిలో వెళ్తున్నప్పుడు కూడా సయాకాని ఎటువంటి స్ట్రెస్ తీసుకోవద్దని, తనకి వచ్చినవన్నీ ఆన్సర్ షీట్ లో పెట్టి వచ్చేయమని, రిజల్ట్స్ గురించి ఏమీ ఆలోచించద్దు, రావాల్సిన రిజల్ట్స్ అవే వస్తాయి, ఇంకా నువ్వు ట్యూషన్ ఫీజు గురించి కూడా ఏమీ బాధపడద్దు, నేను అదంతా మేనేజ్ చేస్తానులే అని చెప్పి వెళ్లే ముందు కూడా వాళ్ళ నాన్న 2-3 సార్లు ఆల్ ద బెస్ట్ చెప్పడంతో సయాకా చాలా హ్యాపీగా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఎగ్జామ్ ని బాగా రాసేసి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఆ తర్వాత సయాకా ట్యూషన్ సెంటర్ కి వెళ్ళి అక్కడ అందరికీ ఇదే తన లాస్ట్ డే అని చెప్పి తన ఎగ్జామ్ కూడా పూర్తయిపోవడం వల్ల చాలా హ్యాపీగా ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత సయాకా సుబాటా దగ్గరికి వచ్చి తనకు ఒక లెటర్ అయితే ఇస్తుంది. ఆ లెటర్ లో మొదటి రోజు నుంచి ఇవాల్టి వరకు సయాకా గురించి సుబాటా తీసుకున్న కేర్ కి చాలా థ్యాంక్స్ అని, ఇంకా ఇవాళ తను ఎగ్జామ్ అంత కాన్ఫిడెంట్ గా తిరిగి రాసి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది సుబాటా చేసిన మ్యాజిక్ అని చెప్పి సుబాటాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ లెటర్ని తన చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ లెటర్ని చదివిన సుబాటా చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇప్పటి వరకు తను ఎంతోమంది స్టూడెంట్స్కి చదువు చెప్పాడు, కానీ ఎవరూ కూడా తనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక లేఖనైతే రాసి ఇవ్వలేదు. అందుకే తను ఈ లేఖని చదువుతూ చాలా ఎమోషనల్ అవుతాడు. కానీ తన రిజల్ట్స్ రోజు అయితే రానే వచ్చేస్తుంది. ఆ రోజు సయాక తన ల్యాప్టాప్ ముందు కూర్చొని తన మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ని చూడడానికి చాలా భయపడుతూ ఉంటుంది. ఎట్టకేలకి తన రోల్ నెంబర్ని ల్యాప్టాప్ స్క్రీన్ పైన టైప్ చేసిన తర్వాతే సయాకా దాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే తను ఆ మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి. ఇదే విషయం సయాకా సుబాటాకి కాల్ చేసి చెప్తే అతని నిజాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉండడు. వెంటనే మనం ఫ్యాకల్టీ పాలసీస్ కింద పేపర్ని రీఎవాల్యుయేషన్కి పెడదాం, అలా చేస్తే కనుక ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వచ్చు. ఒకవేళ ఆ టీచరే తప్పు చేసి ఉండొచ్చు కదా, నాకు నీ మీద కంప్లీట్ నమ్మకం ఉంది, నువ్వు కూడా పేపర్ బాగా రాసి వచ్చానని చెప్పావు కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నావు అని అంటే తన మాటలన్నింటినీ లెక్క చేయకుండా వాటన్నిటిని కొట్టిపడేసి వెంటనే కాల్ కట్ చేసేస్తుంది. ఇంకా తను ఇంత కష్టపడి ఎగ్జామ్ని అంత బాగా రాసొచ్చి కూడా ఇంత దరిద్రమైన స్కోర్ని తెచ్చుకున్నందుకు తను ఇన్ని రోజులు నిద్ర లేకుండా కష్టపడి చదివింది దీనికోసమేనా అని అనిపించడం వల్ల సయాకాకి తన న్యూ లైఫ్ స్టైల్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. అందుకే తన ఓల్డ్ లైఫ్ స్టైల్, తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరితో తిరగడం, తాగడం, సిగరెట్లు కాల్చడం లాంటి పనులన్నింటినీ చేస్తూ వాటన్నిటిని మళ్ళీ అలవాటు చేసుకోవడం మొదలు పెడుతుంది. సయాకా మీద ఉన్న నమ్మకంతో సయాకా ఎలాగో ఎంత చెప్పినా రీఎవాల్యుయేషన్కి అప్లై చేయకపోవడంతో సుబాటానే స్వయంగా తన చేతులతో రీఎవాల్యుయేషన్ లెటర్ని రాసి ఆఫీషియల్స్కి పంపిస్తాడు. ఇంకొన్ని రోజుల తర్వాత మరలా ఒకసారి ల్యాప్టాప్ని ఓపెన్ చేసి తన రోల్ నెంబర్ని టైప్ చేసిన తర్వాత సయాకా తన రిజల్ట్ని చూసి ఈసారి డబుల్ షాక్. ఎందుకంటే ముందులా కాకుండా తనకి ఇప్పుడు చాలా హై స్కోర్ రావడంతో తను పాస్ అయినట్టు, ఇంకా తనకి కయో యూనివర్సిటీలో ఫ్రీ అడ్మిషన్ కూడా దొరికినట్టు ఆ స్క్రీన్ పైన ఉండడంతో చాలా హ్యాపీగా వెళ్ళి ముందు ఈ విషయాన్ని తన పేరెంట్స్కి చెప్తుంది. తన పేరెంట్స్ కన్నా ముందు ఈ సక్సెస్కి అసలు కారణమైన సుబాటాకి ఈ విషయం చెప్పాలని సైకిల్ వేసుకొని చాలా స్పీడ్గా ట్యూషన్ సెంటర్ దగ్గరికి వచ్చేస్తుంది. వచ్చి రాగానే కళ్ళమట నీళ్లు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి సుబాటాని గట్టిగా హగ్ చేసుకొని నేను పాస్ అయ్యాను, నాకు ఫ్రీ అడ్మిషన్ కూడా దొరికింది అన్న గుడ్ న్యూస్ చెప్పంగానే అక్కడున్న రేజీ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా గెంతులేస్తూ ఈ మూమెంట్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సుయాక తను అనుకున్నది సాధించి తన సక్సెస్కి కారణం సుబాటా అని చెప్పుకోవడం వల్ల సుబాటా చాలా ఎమోషనల్ అయిపోయి కళ్ళమట నీళ్లు కూడా పెట్టుకొని ఇద్దరికిద్దరు చిన్న పిల్లల్లా ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ వెంటనే వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి ఈ గుడ్ న్యూస్ని వాళ్ళ డాడీకి చెప్పంగానే ఆయన ఆనందానికి హద్దే ఉండదు. ఇన్ని రోజులు తన కూతుర్ని తక్కువ అంచనా వేస్తూ వచ్చినందుకు ఆయన చాలా అవమానంగా ఫీల్ అవుతారు. అంతే సంతోషంగా ఫీల్ అయ్యి వెంటనే తన భార్యని గుండెలకి హత్తుకొని ఇద్దరికిద్దరు చాలా గట్టిగా ఏడుస్తూ తన కూతురు వాళ్ళ పేరు నిలబెట్టిందని సంతోషపడుతూ ఉంటారు. సయాకా చేసిన ఛాలెంజ్ ప్రకారం తన హోమ్ రూమ్ టీచర్ మిస్టర్ నిషిమోరా అతను ముందే చెప్పి ఉంటాడు, సయాకా గనుక ఒకవేళ యూనివర్సిటీలో అడ్మిషన్ని సాధించిందంటే నేను నా బట్టలన్నింటినీ తీసి ప్లే గ్రౌండ్లో నుంచుంటానని. అందుకే ఇప్పుడు ఈ నలుగురు అమ్మాయిలు ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయమని సార్ని బాగా బలవంత పెట్టేసి అతనికి ఈ పరిస్థితిని అయితే పట్టిస్తారు. ఆయన సిగ్గు లేకుండా బట్టలన్నింటినీ తీసి ఒక బొమ్మనైతే అడ్డు పెట్టుకొని ఫోటోలకు పోజులన్నీ కూడా ఇస్తూ ఉంటాడు. ఈ మూవీ యొక్క లాస్ట్ సీన్లో సయాకా కయో యూనివర్సిటీకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆఖరిసారిగా తన తండ్రిని హత్తుకోవాలనుకొని వాళ్ళ డాడీ పర్మిషన్ లేకుండా పరిగెత్తుకుంటూ వెనక నుంచి వచ్చి వాళ్ళ డాడీని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అలా చేసినందుకు వాళ్ళ డాడీ తన్ని తిడతారేమో అనుకుంటే వాళ్ళ డాడీ కూడా తను ఎక్కడ కింద పడిపోతుందేమో అని వెనక నుంచి పట్టుకొని నవ్వుతూ ఉంటారు. అలా ఈ హ్యాపీ ఫ్యామిలీని చూపిస్తూ ఈ మూవీని ముగిస్తారు. మరి 0 హీరో అయిన సయాకా యొక్క స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకుండా వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకొని ఉంచడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ వీడియో ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే అస్సలు మర్చిపోకుండా మన ఛానల్లో ఉన్న ఇంకా ఇలాంటి మూవీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ని కూడా వినడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.